హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే చికెన్ లెగ్ పీస్ ఫ్రై చేయబోతూ ఉన్నాను. దానికోసం శుభ్రంగా కడిగి పెట్టుకున్నటువంటి చికెన్ని తీసుకొని ఇలా ఘాట్లుగా పెట్టుకోవాలన్నమాట. తర్వాత ఒక ప్లేట్ తీసుకొని దీన్ని మ్యారినేట్ చేయడం కోసం అయితే 2 స్పూన్స్ వరకు పెరుగు అనేది వేసుకుంటున్నాను. ఇక్కడ వీడియోలో చూడండి, కొద్దిగా చక్కగా కొంచెం పులిసినటువంటి పెరుగు అయితే చాలా బాగుంటుంది దీనికి. తర్వాత 1 స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుంటున్నాను. మీ దగ్గర ఉంటే కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసుకోండి. అలాగే కొద్దిగా గరం మసాలా, కొంచెం ధనియా పౌడర్, కొంచెం జీలకర్ర పౌడర్, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు, ఫైనల్గా కొద్దిగా పసుపు, తగినంత ఉప్పు మొత్తం వేసుకొని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి. మన పెరుగు అనేది ఇందులో పూర్తిగా కలిసిపోవాలి. పెరుగు విరిగిపోయినట్లుగా తొనకగా కాకుండా మెత్తటి గ్రేవీ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. తరువాత దీనిని మనం ముందుగా శుభ్రం చేసిన చికెన్ ముక్కలకి ఘాట్లు పెట్టుకున్నాం కదా, వాటిల్లోకి కూడా దిగేలాగా కూర్చుకున్నట్టుగా చక్కగా కోటింగ్ అనేది ఇవ్వాలన్నమాట. ఇలా లెగ్ పీసులకి మనం ఫైనల్గా ఈ యొక్క మసాలా మొత్తాన్ని బాగా దంచి పెట్టినట్టుగా వేసేసుకోండి. అలా మిక్స్ చేసుకొని నేనైతే ఒక బౌల్లోకి తీసుకుంటున్నానండి. ఎందుకంటే ఈ మసాలా మొత్తము ముక్కలు పై వరకు కలిసేలాగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మూత అనేది పెట్టేసుకొని 2 గంటల పాటు పక్కన పెట్టుకోండి. అవకాశం ఉంటే మాత్రం ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోండి. నేనైతే దీనిని మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో అయితే 2-3 అవర్స్ పెట్టుకుంటున్నానండి. ఇక్కడ ఫైనల్గా ఒక క్లిప్ చూడండి, నిమ్మకాయ కూడా కొద్దిగా పిండుకోవాలి. అలాగే కొద్దిగా ఆయిల్ అనేది కూడా వేసుకోవాలి. ఇలా నిమ్మకాయ పిండటం వలన మసాలా అంతా ముక్కలకి బాగా పట్టేస్తుందనమాట. అందుకనేసి నిమ్మకాయ చివరిగా పిండానమాట. చూసారు కదా, ఇలా మొత్తం మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకొని 2-3 అవర్స్ వరకు ఉంటే పక్కన పెట్టుకోండి. లేదు ఓవర్ నైట్ పెట్టుకోవాలి అనుకుంటే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి, సరిపోతుంది. ఇలా మ్యారినేట్ చేసుకున్నది నేనైతే 2 అవర్స్ తర్వాత డీప్ ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల గట్టిగా అంటుకుందండి. అందుకే అలా వేసానమాట. కొద్దిగా ఆయిల్ వేసుకొని బాండీలో ఇలా పెట్టుకున్నాను. నేనైతే ఈ వీడియోలో ఒక చిన్న మిస్టేక్ అనేది చేశాను. మీరు ఎవరన్నా గ్రహించినట్లయితే ఖచ్చితంగా కామెంట్లో తెలియచేయండి నేను చేసిన పొరపాటు ఏమిటనేది. దానివల్ల కొద్దిగా డిసప్పాయింట్ అయ్యాను. కానీ ఫైనల్గా ముక్క తిన్న తర్వాత అనిపించింది ఇది వేరే లెవెల్ అని. చూశారు కదా, పిల్లలు ఎంతో ఇష్టంగా తినేటువంటి లెగ్ పీస్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. మీకు కూడా నచ్చితే ఖచ్చితంగా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలియచేయండి. ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ అనేది ఇవ్వచ్చు కదా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.